మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయకుడు. ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్నకారకుడు, అలాగే విఘ్న నాశకుడు. ఆయనే విఘ్నాల్ని కల్పిస్తాడు, ఆయనే విఘ్నాల్ని నశింపచేస్తాడు. అదేమిటంటే విఘ్నాల్ని నశింపచేస్తారన్నారు బాగుంది, కానీ విఘ్నాల్ని కల్పిస్తాడన్న మాట అంత సమంజసంగా ఉంటుందా? అంటే అలా ఎందుకుంటుంది ఆ తత్వంలో అన్న విషయాన్ని మీరు ఇప్పుడు నేను చేయబోయే ప్రసంగంలో తెలుసుకుంటారు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు, ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అది శ్లోకం. ఇందులో విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తారు. ఈ 16 నామాలు షోడశైతాని నామాని అని. అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి పుష్పాలతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి 21 అంకె మీద 21 సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి 16 అంకె గురించి మాట్లాడుతున్నారు. మేము విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములు చెప్తున్నాం. ఈ 16 నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెప్తే మంచిది, చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. ఎప్పటేత్ శృణుయాదపి, మీరు చెప్పగలిగి ఉండాలి ఈ 16 నామాలు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ 16 నామాలు చెప్పలేము, మాకు నోరు తిరగదనో, లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో, చూసి చదవడం కూడా మాకు చేతకాదనో అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెబితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి. చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. కనీసం ఏమిటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి, ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం, ఎలా పెడతాం అనొచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారావం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21 కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 16 అన్నమాట ఎందుకు వాడారు? షోడశైతాని నామాని 21ని 16 ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు. చంద్రుడికి 16 కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది. చిట్ట చివరి సంస్కారం అంత్యేష్టి సంస్కారం. 16 సంస్కారములు నడుస్తాయి మనిషికి. పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు. ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరు ఒక పూజ చేశారనుకోండి, షోడశోపచార పూజ, 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు 16 ఉపచారములతోటి పూజ చేయాలి ఇంట్లో. అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు, అన్ని నాకు చేత కావండి 64 ఉపచారాలు, 64 కూడా నేను చేయలేనండి 16 ఉపచారాలు, 16 కూడా నా వల్ల కాదండి 5 ఉపచారాలు, పంచసంఖ్యోపచారిణి 5 కూడా చేయలేనండి క్షమార్పణ లేదు. గృహస్థాశ్రమంలో 5 ఉపచారాలు తప్పకుండా చేయవలసింది. ప్రతి ఇంటిలోనూ కూడా దేవతార్చన జరిగినప్పుడు 5 ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములని ఈ 5 జరగాలి. కాబట్టి ఇప్పుడు 16 అంకె మీద చెప్తున్నారు. షోడశోపచార పూజ 16 అంకె. అలాగే ఇప్పుడు 16 తీసుకొచ్చారు. అవన్నీ ఉపచారాలు, కళలు, సంస్కారములు కాబట్టి 16 చెప్పారా? ఇంతకన్నా ఏమైనా ఉందా అంటే మీరు చూడండి. ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే ఒక ఆశీర్వచనం ఉంటుంది. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు జీవించదవుగాక. ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. 100 సంవత్సరముల పూర్ణాయుర్దాయమును పొందెదువుగాక అని ఆశీర్వచనం. కానీ యథార్థానికి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే
మీరేం చేయవలసి ఉంటుందంటే వీరికి 16 కటాక్షింపబడుగాక అని కోరుకోవాలి. ఏమిటి ఆ 16? మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మీరు సంకల్పం చేస్తారు. అసలు యథార్థానికైతే గురువు ఏం చేస్తారో తెలుసా అండి? ఎదురుగుండా చేసే ఆశీర్వచనం కాదు. తాను భగవదర్చన చేసినప్పుడు, తన సింహాసనాన్ని అర్చన చేసినప్పుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు. ఈ 16 ఫలానా వారికి కృప చెయ్యి సర్వేశ్వర అని అడుగుతాడు. గురువుగారి యొక్క భక్తి చేత, ఆయన చేత అర్చింపబడిన పరమేశ్వరుడు ఆయన ఎవరి కొరకు సంకల్పం చేశారో వారికి ఆ అభ్యున్నతిని ఇస్తాడు. ఇవి 16 అడుగుతారు. ఈ 16 ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు. ఇక్కడికి 7. దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం, సంపద కలిగి ఉండడం, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం, దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం, అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి, విజయాన్ని పొందడం, తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం, పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం, అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి. కాబట్టి 3 తరాలు చూస్తాడు. పుత్రపౌత్రాభివృద్ధిని అంటే ప్రపౌత్రులతో చూడగలగడం. తన కులదేవత ఎవరో, సింహాసనంలో కులదేవత ఉంటారు, పరంపరాగతంగా వస్తూ ఉంటారు, ఆయనే అన్నీ అని చూడాలి. మీరు కులదేవతని మార్చే అధికారం మీకు ఉండదు. మీ పరంపరాగతంగా మీ సింహాసనంలో కులదేవత ఎవరో అర్చన వారికి చెయ్యాలి. కానీ మీ ఇష్టదేవతని మీ కులదేవతలో చూడాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, నా ఇష్టదేవత సీతారాములు అనుకోండి. నేను పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులను తీసేసి సీతారాముల మూర్తులు పెట్టకూడదు. పార్వతీ పరమేశ్వరుల యందు సీతారాముల్ని చూడాలి తప్ప కులదేవతని తీసేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు. అది చాలా ప్రమాదకరం. అటువంటి పనులు చేయకూడదు ఎప్పుడూను. కాబట్టి ఆ కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని యందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక అని కోరుకోవడం 16. ఇప్పుడు 16 వచ్చాయి కదండి. కాబట్టి ఈ 16 యజమానికి దొరకాలి అని కోరడం. యజమాని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యజమాని అంటే ఇంగ్లీష్లో ఓనర్ అన్న శబ్దంతో కాదు, యజ్ఞము చెయ్యువాడు యజమాని అని, అంటే ప్రతివాడు యజ్ఞం చెయ్యాలి అని. కాబట్టి అటువంటి యజమానికి ఈ 16 కలగాలి అని కోరుకోవడం పూర్ణమైనటువంటి ఆశీర్వచనం. కాబట్టి ఇప్పుడు షోడశైతాని నామాని 16 నామములు ఎందుకు చెప్తున్నామంటే పరిపూర్ణమైన ఆశీర్వచనము కొరకు. ఈ 16 సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో, ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ 16ంటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి.